రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీనియర్ శాసనసభ్యునిగాను 2 పర్యాయాలు ప్రతిపక్ష నాయకునిగా 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కూడా ఈరోజు అసెంబ్లీ వేదికను చేసుకొని ఈరోజు రాష్ట్ర ప్రజానీకానికి తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. మొన్న అసెంబ్లీలో జరిగిన సమావేశం అసెంబ్లీలో మాట్లాడుతూ అందిరీనివా పూర్తయిందని, చివరి ఆయకట్టుకు కుప్పం బ్రాంచ్ కెనాల్ నీళ్ళు ఇచ్చానని చెప్పి మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చూసే విధంగా అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. వాస్తవంగా కుప్పం నియోజకవర్గంలో చెరువులకు నీళ్ళు ఇచ్చినారు తప్ప మరెక్కడా ప్రత్యక్ష ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇది మొత్తం మీద కేవలం కదిరి ఎగదాలున్న మెయిన్ కెనాల్ నుంచి పుంగనూరు బ్రాంచ్ కెనాల్ నీళ్ళు తీసుకుపోయి అక్కడి నుంచి వీళ్ళకు కుప్పానికి నీళ్ళు ఇవ్వడం తప్ప మరొకటి కాదు. 400 కిలోమీటర్లలో ఉన్న మెయిన్ కెనాల్లో పట్నం కదిరి మండలం పట్నం నుంచి డైవర్షన్ చేసిన పుంగనూరు బ్రాంచ్ కెనాల్ నుంచి కుప్పానికి నీళ్ళు ఇచ్చినాడు. ఆ రెండింటికి కలిపి సుమారుగా 125 కిలోమీటర్లు తీసుకుపోయి అక్కడ నీళ్ళు ఇవ్వడం జరిగింది. మెయిన్ కెనాల్ 555 కిలోమీటర్ దగ్గర ఉన్న అడవిపల్లె రిజర్వాయర్కు కానీ 522 కిలోమీటర్ ఉన్న శ్రీనివాసపురం రిజర్వాయర్కు కానీ ఇంతవరకు నీళ్ళు ఇచ్చిన దాఖలా లేదు. ఈ రెండింటి కింద సాగుకు కానీ స్థిరీకరణ కానీ చేపట్టిన దాఖలాలు లేవు. ఇంత వాస్తవం అయితే అసెంబ్లీ సాక్షిగా నేను చివరి ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చినాను, పని పూర్తి అయిందని చెప్పడం ఈ రాష్ట్ర ప్రజలను మోసగించడం తప్ప మరొకటి కాదు. దీన్ని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక తీవ్రంగా ఖండిస్తూ ఉంది. నెక్స్ట్ ఇంకోటి